నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో క్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్ల ఏర్పాటుకు 23,75,00,000 రూపాయల నిధులు మంజూరు. ఏప్రిల్ నెలలో శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తాం. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు 2,58,00,000తో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రజలపై భారాలు వేయడంలో బాబుకు జగన్ కు తేడా లేదని, భారాలు తగ్గించుకుంటే ఆందోళన తప్పదు. సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్. వ్యాపారస్తులు ప్లాస్టిక్ ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు. భీమవరం ఏరియా ఆసుపత్రికి పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో క్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్ల ఏర్పాటుకు 23,75,00,000 రూపాయల నిధులు మంజూరు కావడంతో ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శుక్రవారం భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, భీమవరం ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్ల ఏర్పాటు చేయడం వల్ల జిల్లా వాసులకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో క్రిటికల్ కేర్ ఐసీయూ బెడ్స్ లేకపోవడం వల్ల ఏలూరు ప్రభుత్వాసుపత్రికి అత్యవసర చికిత్స కోసం పేషెంట్లను తీసుకుని వెళ్లవలసిన పరిస్థితి ఉందని అన్నారు. భీమవరంలో క్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్ల విభాగం ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను ఢిల్లీలో కలిసి తాను గత డిసెంబర్ 10వ తేదీన విజ్ఞప్తి చేయడం జరిగిందని, అడిగిన వెంటనే స్పందించి భీమవరంలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు సహకారం అందించిన మంత్రి సత్యకుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా తాడేపల్లిగూడెం, భీమవరం టౌన్, నర్సాపురం రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులకు భారీగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కు 32,37,00,000 రూపాయలతో అమృత్ భారత్ పథకంలో పనులు జరుగుతుండగా ఇప్పటికీ 55% పనులు జరిగాయన్నారు. NH-165 బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేందుకు నేషనల్ హైవే అధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాల ప్రకారం పీఎం గతిశక్తి అధికారులకు నివేదికను సమర్పించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సీఎస్ఆర్ నిధులను నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది కోసం తీసుకురావడం జరిగిందని, మరిన్ని నిధులను సాధించి అభివృద్దికి కృషి చేస్తానని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. నాకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే మంజూరు చేస్తూ నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనేటువంటి గ్రాంటు కేంద్ర ప్రభుత్వం నుండి 118,75,00,000 రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కేంద్రం నుండి. అందులో భాగంగా 118,75,00,000 రూపాయలని రాష్ట్రంలో 5 చోట్ల ఈ క్రిటికల్ కేర్ బెడ్స్ యూనిట్స్ ని ప్రారంభించాలని నిర్ణయించడం. మనం కూడా ఢిల్లీలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో భీమవరం ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరిన కారణంగా ఢిల్లీలోనే నేను లెటర్ తయారు చేసి డిసెంబర్ 10వ తారీఖు సత్యకుమార్ గారు ఢిల్లీ వచ్చి కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసినటువంటి సందర్భంలో ఈ పథకం గురించి తెలుసుకుని నేను కూడా భీమవరానికి కావాలని రిక్వెస్ట్ చేయడం. ఆ తరువాత కాలంలో సత్యకుమార్ గారు తండ్రి గారికి పోయినటువంటి సందర్భంలో ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో స్నేహితులు శాసనసభ్యులు అంజిబాబు గారు మళ్ళీ ఆయన కోరడం, రాష్ట్రంలో ఏర్పాటు చేసేటువంటి 5 ప్రాంతాల్లో భీమవరాన్ని పరిగణలోకి తీసుకుని 23,75,00,000 రూపాయలు 50 బెడ్స్ దీని కింద ఏర్పాటు చేస్తారు. ఇది నర్సాపురం పార్లమెంట్కి, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాకి చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కారణం ఏంటంటే ఏదైతే క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయో ఇవాళ ఈ జిల్లాలో ఏమైనా అటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో ఏలూరు తప్పించి మనకేమీ ఆల్టర్నేటివ్ లేదు. అందరూ కూడా అత్యవసరంగా
ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతున్నాయో వాటిని ఏలేరు వరకు వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా దాదాపు అందరూ కూడా 30-35 కిలోమీటర్ల మ్యాక్సిమం రేంజ్లో మనం భీమవరంలో ఉంటాం. కాబట్టి దీనితో మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఈ పార్లమెంట్లో అత్యవసర కేసులకు సంబంధించి పేషెంట్లకి అందరికీ కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం. దానికి 23.75 కోట్లు విడుదల చేయడం, ఏప్రిల్ నెలలోనే దానికి శంకుస్థాపన కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే నర్సాపూర్ పార్లమెంట్లో మన జిల్లాలో 3 రైల్వే స్టేషన్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్స్ ఏవైతున్నాయో మన పార్లమెంట్లో భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. వాటి పనులు చురుకుగా కొనసాగుతున్నాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నిన్ననే రైల్వేలో రివ్యూ జరిగింది. దాదాపు భీమవరం స్టేషన్లో 50% పనులు పూర్తయ్యాయి. ఇంకా అదనంగా కూడా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే భీమవరానికి స్టేషన్కి మరింత వేల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఒత్తిడి ఉంటుంది. దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఒక పాలసీ డెసిషన్ ఏదైతే కరోనాలో కొన్ని రైట్స్ ఆపేయడం జరిగింది. అంటే కరోనా అనంతరం కూడా హాల్స్ చాలా చోట తీసివేశారు. అంటే కరోనా సందర్భంగా తర్వాత కూడా చాలా చోట ఆ హాల్స్ ఏతున్నాయో అవి పునరుద్ధరించబడలేదు. కొన్ని చోట్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా కనపడతాం. రైల్వేకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు నేను అనేక సార్లు టీఆర్ఎం స్థాయిలో, జెడ్ఎం స్థాయిలో, హైదరాబాద్లో రైల్వే మంత్రి గారిని కలిశాను. అనేక ప్రపోజల్స్ అలాగే హాల్స్ మీద విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేటువంటి దశలో ఉన్నాయి. అదేవిధంగా వందే భారత్ ట్రైన్స్ విషయంలో టెక్నికల్గా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. పైగా రైల్వేలో ఏ ప్రపోజల్ ఉన్నారన్నా రైల్వే బోర్డు వరకు అనుమతి కోసం వెళ్లాల్సి ఉంది. ఒక విజయవాడలోనూ హైదరాబాద్లోనూ అయ్యేటువంటి పరిస్థితి. పైగా మనకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వందే భారత్ విషయంలో, ఈ కొత్త హాల్స్ విషయంలో గతంలో ఉండేవి. చాలా ట్రైన్స్కి సౌత్ సెంట్రల్ రైల్వేతో మాట్లాడాలా, ఈస్ట్ కోస్ట్ రైల్వేతో మాట్లాడాలా, రకరకాల అంటే 2 జోన్లతో కలిపి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మద్రాసు నుంచి వచ్చేటువంటి, చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ ఉంది. 2 రైల్వే జోన్లకు సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా మనకి అనేక విషయాలు వారణాసి ట్రైన్ అడిగారు. అద్దిల్లో చాలా ట్రైన్స్ హాల్స్ తీసేసారు. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ హాల్స్ పెట్టారు. అదేవిధంగా వీరవాసరాన్ని నాగర్ సోయల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ అడిగింది. అలాగే తాడేపల్లిగూడాన్ని హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వందే భారత్ హాల్ట్ అడిగింది. ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అనుకూలంగా రాయించడం జరిగింది. అధికారులతో మాట్లాడడం జరిగింది. పదే కలవడం జరిగింది. సీనియర్ రిటైర్డ్ ఒక 4 నెలల క్రితం రిటైర్ అయినటువంటి ఒక సీనియర్ IRS ఆఫీసర్, ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫీసర్ శ్రీ నాగ్యా నాయక్ అనేటువంటి వాడిని నేను కేవలం రైల్వే వ్యవహారాలను చూడడం కోసం నేను ఈ జిల్లాకి ఆయన అపాయింట్ చేశాను. అలాగే ఏదైతే గతంలో వందే భారత్ రైల్వే స్టేషన్స్కి వచ్చినాయో నర్సాపురానికి 25 కోట్లు, తాడేపల్లిగూడానికి 27 కోట్లు, భీమవరానికి 32 కోట్లు, వాటన్నిటి పనులు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. కాబట్టి రైల్వేలకు సంబంధించి అతి త్వరలోనే ఈ పార్లమెంట్లో చక్కటి పురోగతి ఉండేటువంటి అవకాశం ఉంది. NH 165 కానీ ఇతర NHలు కానీ సంబంధించి కొన్ని కొత్త విధి విధానాలు రావడం జరిగింది. ఒక అలైన్మెంట్ ఫైనల్ చేయాలి అంటే ఆ అలైన్మెంట్ ఫైనల్ అయినందువల్ల దానికి కనెక్టివిటీ ఎంత మేరకు ఉంది అనేటువంటి విషయం. ట్రాఫిక్ వేరు, అయ్యేటువంటి అలైన్మెంట్ కూడా కనెక్టివిటీ లేకపోతే ఆ రోడ్డు నిరుపయోగంగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి
165 ఉంది. 165 వెళ్ళాలంటే దాని కనెక్టివిటీ బాగుండాలి. మేజర్ ఇండస్ట్రియల్ హబ్స్ అవుతున్నాయో, లేకపోతే ఎడ్యుకేషన్ హబ్స్ అవుతున్నాయో, దానికి సంబంధించి హబ్స్ అవుతున్నాయో, వీటన్నింటికి ఎలాగ కనెక్టివిటీ ఉండాలి అనే దాని మీద దాని తాలూకు ట్రాఫిక్ సంబంధించి సర్వే చేయాలి. పిఎం గతిశక్తి అనేది ఏదైతే ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు పిఎం గతిశక్తిని కూడా ఇన్వాల్వ్ చేశారు. పిఎం గతిశక్తికి సంబంధించి మళ్ళీ ఒక సర్వే చేసి రిపోర్ట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం. అరేంజ్మెంట్స్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందని. సో మొన్న రైల్వే అధికారులతో నిన్న పిఎం గతిశక్తికి సంబంధించి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలతో ఢిల్లీలోని నా కార్యాలయాన్ని పిలిపించుకుని రైల్వే ఉన్నతాధికారులను చర్చించడం జరిగింది. 165కి సంబంధించి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉండడానికి వీల్లేదు. దాదాపు 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండిపోయినటువంటి ప్రాజెక్టు కోర్టు కేసుల కారణంగా కొంతమంది ప్రయత్నాల వల్ల కానివ్వండి, నేను దీనికి సంబంధించి ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి నిన్ననే పిఎం గతిశక్తి అధికారులకు, నేషనల్ హైవేస్ అధికారులకు, నేషనల్ హైవేకి సంబంధించి అందరూ ఉన్నతాధికారులు, అలాగే పిఎం గతిశక్తికి సంబంధించి అందరూ ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏమైనా ఇబ్బందులు కూడా లేకుండా ఆ రోడ్డు నిర్మాణం విషయం కానీ, అలైన్మెంట్ విషయం కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ విషయం కానీ త్వరలోనే ప్రారంభమవుతారని విషయం ఆశాభావం నాకైతే ఉన్నది. దాదాపు ఎటు బైపాస్ 3.5-4 కిలోమీటర్లో అది 2 లైన్, ఒక 4 లైన్ కాకుండా అట్లీస్ట్ 2 లైన్ పక్కాగా వెళ్ళకపోతే బైపాస్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి బైపాస్ నిరుపయోగంగా మారిపోతాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో పిఎం గతిశక్తిని కూడా నేషనల్ హైవేస్తో పాటు పిఎం గతిశక్తిని కూడా వారి తాలూకు నివేదికను ఇవ్వాలని నేషనల్ హైవేలో కొత్త విధానాన్ని రూపొందించడం వల్ల కొంచెం ఆ పనులు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇకపోతే సిఎస్ఆర్కి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధికంగా సిఎస్ఆర్ నిధులు వచ్చినటువంటి నియోజకవర్గం నరసాపురం పార్లమెంట్. 8.5 కోట్లు రిలీజ్ చేస్తూ కలెక్టర్ గారికి ఉత్తర్వులు రావడం జరిగింది. ఎక్కడ ఏ పనులు నిమిత్తం అనేటువంటి విషయం రాబోయేటువంటి వారం 10 రోజుల్లో మరో 15 కోట్లకి దాదాపుగా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా అనుమతుల కోసం చివరి దశలో ఉన్నాయి. కాబట్టి ఏదైతే విషయాలు ఉన్నాయో అందరికీ చెప్పాలనేటువంటి కారణంగా ప్రజలందరికీ తెలియజేయాలి. ఇక ఎటు చూసినా భీమవరంలో సీసీ రోడ్లే కనిపిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు 2,58,00,000తో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిలు ప్రారంభించారు. పట్టణంలోని 23వ వార్డులో 39.50 లక్షలతో బీటీ రోడ్డు, 26వ వార్డులో 84 లక్షలతో సీసీ రోడ్డు, 23.40 లక్షలతో బీటీ రోడ్డు, 19వ వార్డులో 16 లక్షలతో సీసీ రోడ్డు, 7వ వార్డులో 16 లక్షలతో సీసీ రోడ్డు, 29వ వార్డు గోలవానితిప్ప రోడ్లో 8.60 లక్షలతో సీసీ రోడ్డు, 28.80 లక్షలతో సీసీ రోడ్డు, మొత్తం 2,58,00,000తో సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. భీమవరం నియోజకవర్గం ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధితో కలకల్లాడుతుందని అన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కనిపిస్తుందని, కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని మరోసారి రుజువైందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, ఆయా వార్డుల ప్రముఖులు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.
మన భీమవరం పట్టణంలో ఈరోజు వివిధ రోడ్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. 23, 20, 26 వార్డులో 39,50,000 రూపాయలతోటి బీటీ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే సెంట్ యాన్స్ స్కూల్ దగ్గర నుంచి గంగానమ్మ గుడి వరకు 84 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ రోడ్డు చాలా ఉపయోగకరమైన రోడ్డు. ఈ స్కూల్ ఉండటం ఒకటి, ఈ ప్రాంతవాసులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేయాలని ఆలోచన చేసి సీసీ రోడ్డు శాంక్షన్ చేశాం. ఈ సీసీ రోడ్డు శాంక్షన్ వల్ల ఈ ప్రాంతవాసులకి 20 సంవత్సరాల వరకు రోడ్డు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రోడ్డు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజలపై భారాలు వేయడంలో బాబుకు జగన్ కు తేలలేదని, భారాలు తగ్గించుకుంటే ఆందోళన తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ హెచ్చరించారు. నాడు అదానీ ఒప్పందాలు రద్దు చేయాలన్నారని, స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయాలన్నారని, అధికారంలోకి వచ్చాక అవే విధానాలను కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న గోపాలన్ మాట్లాడుతూ 2000వ సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు ఒప్పందాల పేరుతో ప్రజల మీద భారాలు వేసి అధికారాన్ని కోల్పోయిన బాబు ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని అనుసరిస్తూ ప్రజల మీద భారాలు వేస్తే మరో విద్యుత్ పోరాటాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్ విధానాన్ని రాష్ట్రాల మీద రుద్దడం కోసం రకరకాల ఆంక్షలు పెట్టి బలవంతాన ఒప్పందాలు చేయిస్తుందని, గత ప్రభుత్వం ఆ ఒప్పందాల్లో ఇరుక్కుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీని తొంగలో తొక్కి అదనంగా 2 సార్లు ప్రజలపై భారాలు వేసిందని అన్నారు. ప్రజలకు నష్టం కలిగించే స్మార్ట్ మీటర్లను ఇళ్లకు బిగిస్తూ నాడు తాము చెప్పిన మాటలను వారే ధిక్కరిస్తున్నారని అన్నారు. తక్షణమే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని విద్యుత్ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీల విషయంలో ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని, మరొక విద్యుత్ ఉద్యమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు డి కళ్యాణి, ఎం రామాంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, ఎం ఆంజనేయులు, పట్టణ కమిటీ సభ్యులు డేగల నాగేశ్వరరావు, కృష్ణ, బొక్క సత్యనారాయణ, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ భీమవరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ ధరలను వ్యతిరేకించారో, స్మార్ట్ మీటర్లని పగలగొట్టాలని పిలుపునిచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత సమర్థవంతంగా ప్రజలపై భారాలు వేస్తూ ఆ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పెంచిన ఛార్జీలు ఉపసంహరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కూడా తొందరగా అమలు చేయమని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ప్రజల ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల మీద విద్యుత్ భారాలు మోపుతా ఉందో, ఆ విద్యుత్ భారాలని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యుత్ భారాలతో పాటుగా అదానీతోటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, దాంతోపాటుగా స్మార్ట్ మీటర్ల బిగింపుని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీగా విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పోరాడడం ఇది కొత్త ఏం కాదు. 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్యాంకు దగ్గరికి వెళ్లి అప్పు తెచ్చి మన రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణ తెచ్చినప్పుడు కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. 3 ప్రాణాలు కూడా బలిదానం చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ప్రజల మీద సర్దుబాటు ఛార్జీలు, డ్రాప్ ఛార్జీలు పెంచుతున్నప్పుడు కూడా అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత జగన్ ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ ఒప్పందాలను కానీ విద్యుత్ భారాలను కానీ ఆ రోజున వారు కూడా వ్యతిరేకించారు. అలాగే వారైతే బాధుడే బాధుడు అని చెప్పి పేరు పెట్టి
జగన్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, 32,000 కోట్ల రూపాయల పైగా విద్యుత్ భారాలు మోపాడు అని మాతో పాటుగా మీరు కూడా మేము విడిగా ఉద్యమాలు చేస్తాం. మీరు కూడా హైకోర్టులకు వెళ్ళారు, మీరు కూడా ప్రకటనలు కూడా ఉద్యమాలు చేయకపోయినా మీరు ప్రకటనలు ఇచ్చారు. అలాగే మీరు మన ఎన్నికల సందర్భంగా మీరు అనేక హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్తు ఒప్పందాలని మేము పునఃసమీక్ష చేస్తాం, విద్యుత్తు రేట్లని నియంత్రిస్తాం, ప్రజల మీద భారాలు పడకుండా చేస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 10 మాసాలు అయిన తర్వాత ఈ 10 మాసాల కాలంలో 2 సార్లు మీరు విద్యుత్ భారాలని మోపారు. అంటే ఈ 10 మాసాల కాలంలోనే 15,000 కోట్ల రూపాయల పైగా మీరు విద్యుత్ భారాలు మోపారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 32,000 కోట్ల రూపాయల పైగా విద్యుత్ భారాలు మోపితే మీరు 10 మాసాల్లోనే మీరు 15,000 కోట్ల రూపాయల పైగా విద్యుత్ భారాలు మోపారు. అంటే 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి మీరు విద్యుత్ భారాలని ప్రజల మీద మోపారు. ఇది మొన్న నవంబర్ నెల నుంచి డిసెంబర్ నెల నుంచి అదనంగా విద్యుత్ భారాలు వసూలు చేయడం అన్నది ప్రారంభమైంది. అంటే మీరు ఇచ్చిన హామీకి, మీరు ఇచ్చిన వాగ్దానానికి, మీరు చెప్పిన మాటకి పూర్తిగా విరుద్ధమైంది. అంటే అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడే విధంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ప్రజల్ని నమ్మించి మోసం చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడానికి దాతలు మరింత చేయూతనందించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ముదునూరి శ్రీహరిరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు వెంకటలక్ష్మి థియేటర్ ఆవరణలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ వారిచే రక్తదాన శిబిరాన్ని నిర్వహించి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతి, చిరంజీవి సత్యనారాయణ, కె సుమంత్, గవర లక్ష్మి, సాయి తదితరులు పాల్గొన్నారు. దయార్థ హృదయంతో మన ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్లో ఒక యూనిట్ని ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశారు. వారికి మా టీం రామచరణ్ నాయకుడి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తలసేమియా అనేది చాలా దారుణమైన ఒక డిసీజ్గా చెప్పొచ్చు. ఎందుకంటే దానికి ఇంకా ట్రీట్మెంటే లేదు. ప్రతి 15 రోజులకి ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవడమే దానికి ఉన్న ఏకైక మార్గం. వారికి కేవలం బ్లడ్ ఇస్తేనే సరిపోకుండా వారికి చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ బ్లడ్ ఇచ్చే ప్రాసెస్లో వారికి రకరకాల అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని ట్రీట్ చేయడం కోసం ప్రత్యేకంగా అక్కడ కార్డియాలజిస్ట్ని, ఆంకాలజిస్ట్ని, ఇలా 4-3 స్పెషలిస్టులు కూడా ఆ తలసేమియా కేర్ యూనిట్లు ఏర్పాటు చేసి వారితో ఆ పిల్లల్ని సంరక్షిస్తూ త్వరలో 3 పిల్లల్ని సెలెక్ట్ చేశారని చెప్పి కూడా మొన్న ఈ మధ్య మాకు అందరికీ తెలిసింది. ఆ 3 పిల్లల్ని కొంతమంది సహకారంతో ఏఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బిఎంఆర్ అయితే బోన్ మ్యారో చేయించడానికి కూడా ఆయన ముందుకు వచ్చారు. చాలా చాలా పెద్ద విషయం ఇది. మీరు అందరూ చాలా గొప్ప విషయంగా చెప్పాలి. ఎందుకంటే బోన్ మ్యారో అనేది సుమారుగా ఒక 20 లక్షల రూపాయల వరకు, ఒక్కొక్క పేషెంట్కి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దానికి మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 లక్షల వరకు సహాయ సహకారాలు అందిస్తుంది. అవే కాకుండా వారికి ఇంకా అక్కడికి తీసుకెళ్ళి దగ్గరికి, ఎందుకంటే ఢిల్లీలో చేయాలి, చెన్నైలో చేయాలి, ఇది అక్కడ తీసుకెళ్ళి సుమారుగా ఎవరైతే బోన్ మ్యారో చేయిస్తారో, డోనర్ ఎవరైతే బోన్ మ్యారో ఇస్తారో ఆయన 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి అక్కడ. అలాగే బోన్ మ్యారో తీసుకున్న పేషెంట్ సుమారుగా 3 నెలలు హాస్పిటలైజేషన్లో ఉండాలి. వీళ్ళన్నింటికి సుమారుగా 5-10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చుని కొంతమంది దాతల సహకారంతో అలాగే ఆయన కూడా సహకరిస్తూ మొన్నే మాకు చెప్పారు, 3 సెలెక్ట్ చేశాం సార్, 3 బోన్ మ్యారో చేస్తామని చెప్పారు. బోన్ మ్యారో చేయిస్తాం ఈ జూన్ జూలైలో అని చెప్పారు. నిజంగా ఆ బోన్ మ్యారో జరిగి ఆ 3 పేషెంట్లు కనుక ఆ బోన్ మ్యారో విజయవంతం అయితే 3 ప్రాణాలతో బయటపడతారు. అలాంటి బోన్ మ్యారో చేయడం కోసం ఆయన తోడ్పాటును అందిస్తాం, 3 సెలెక్ట్ చేసామని కూడా చెప్పారు. వారికి మా టీం రామచరణ్ నాయకుడి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సతీమణి నారా భువనేశ్వరి గారి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తాలసీమ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సెంట్రల్గా అమరావతిలో ఒక మంచి తాలసీమియా కేర్ సెంటర్కి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాని ద్వారా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, ఈ విధంగా తాలసీమియా పిల్లల కోసం ఒక సెంటర్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేడం గారు అక్కడ తీసుకోవడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఒక కార్యక్రమం, మెగా కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా
మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి దీనికి ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది. సో అప్పుడు వరకు తెలియదు మనకి, అంటే చాలా మందికి బయట వ్యవహారాలు తెలియదు. కానీ అప్పటి నుంచి చాలా మంది ఏంటి మన పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల రూపాయలు పుట్టినరోజు జరుపుకుంటున్న మెగా వారసుడు రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, రామ్ చరణ్ గారికి కానీ బ్లడ్ ఇస్తూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాం. ఇది ఎందుకంటే ఒక బ్లడ్ ఇస్తే నలుగురు, ఒక వ్యక్తి బ్లడ్ ఇస్తే దాని మీద 4-5 బతుకుతారు. అన్ని దానాల కన్నా ఈ రక్తదానం చాలా గొప్పది. కాబట్టి ఏఎస్ఎన్ రాజు గారు ఈ రక్తదానంతో పాటు రీసెంట్గా తలసేమియా పిల్లలకు కూడా బ్లడ్ ఇవ్వడానికి ప్రత్యేక ఒక ఏర్పాటు చేశారు భీమవరంలో. మన జిల్లాలోనే ఎక్కడా లేదు అటువంటి ఏర్పాటు. ఎందుకంటే తలసేమియా అంటే ఒక్కసారి వచ్చిందంటే వాళ్ళ జీవితాంతం బ్లడ్ ఎక్కించుకుంటూనే ఉండాలి, ప్రతి నెలకు ఒకసారి. కానీ ఏఎస్ఎన్ రాజు గారు చాలా పెద్ద హృదయంతో వాళ్ళ బాధను అర్థం చేసుకుని మన జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. అందుకని ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి మేము కూడా ముందుగా రావడం జరిగింది. ఇలాగ మెగా అమ్మాయిలు ఎప్పుడూ కూడా ఆయనకి వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున కొనిదెల రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆకివిడి మండలంలో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సిఆర్ రాజు గారికి, అలాగే ఏఎస్ఎన్ రాజు గారికి, చిరంజీవి సత్యనారాయణ గారికి, హనుమా గారికి, అలాగే సచివతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే రామ్ చరణ్ గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. కొనిదెల రామ్ చరణ్ గారికి జనసేన పార్టీ తరఫున, అలాగే జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలందరి తరఫున ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. వ్యాపారస్తులు ప్లాస్టిక్ ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు కాంతటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి హెచ్చరించారు. భీమవరం పట్టణం జేపీ రోడ్లోని హాట్ లైన్స్ బేకరీ పక్క వీధిలో పలు షాపులను శుక్రవారం తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లలో టీ విక్రయిస్తున్న షాపు యజమానిని అందరి సమక్షంలో మందలించి మరొకసారి ఇటువంటి సంఘటన జరిగితే జరిమానాలతో పాటు చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని వారు కోరారు. 150 నీళ్ళు ఇలా అమ్ముతున్నావు కదా, వేడి వేడికి ఇదంతా సంచి కరిగిపోతాం. ఇదిగో ఎంత వేడిగా ఉందో చూడు, కరిగిపోతుంది. ఇలా నువ్వు అమ్ముతున్నావు అంటే ఎంతమంది టీ తాగితే అంతమందిని నువ్వు ఇండైరెక్ట్ గా చంపేస్తున్నావు. అది దాని అర్థం. ఆ కమిషనర్ గారు ఏం చేస్తారో ఆయన అప్పు పెనాల్టీ వేసి బడ్డీ ఇక్కడ తీసేసి మేడం రాసి కంప్లైంట్ ఎంత కష్టపడి పోరాటం చేస్తున్నావు. నిషేధం అని తెలుసా నీకు? మరే కవర్లో టీ పోస్తున్నాను, ఎప్పుడు పోయాను కవర్లో ఎప్పుడు పోయానో తప్పు చేశాను, క్షమించండి నన్ను. భీమవరం హెడ్ క్వార్టర్ అయిన 2 టౌన్ హాట్ లైన్ పక్కన ఈ టీ స్టాల్లో రోజుకి ఒక 1500 మంది టీ తాగుతారు. ఆ టీకి ఈ కవర్లో వేసి ఆయన డిస్పోజల్ చేస్తున్నాడు బయటికి. అది ప్రజా హానికరం. తెలుసుడు కూడా ఆ విధంగా అసలు తప్పు చేస్తున్నాడు. నవంబర్ నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి మా సెక్రటరీలు కూడా ఆయనకి పలుమార్లు దశల వారీగా చెప్పినా ఆయనలో మార్పు లేదు. ఈరోజు ఆయన్ని ఈ బడ్డీతో సహా ఇక్కడి నుంచి ఆయన్ని తరలిస్తానికి చూస్తే సమర్పణ అడిగాడు. ఈరోజు కంటెంటి వెంకటరాజు గారు, రంగసాయి గారు సోషల్ ప్రజావేదిక, అలాగే చైర్మన్, ఈయనేమో ఈ టీంతో మున్సిపల్ వైస్ అసిస్టెంట్ కమిషనర్ మా సెక్రటరీలు టీంతో ఈరోజు వచ్చి ఈయనకి ఈ రేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇతను క్షమించిన సార్, ఇక్కడి నుంచి మేము ఈ డిస్పోజల్ బయట నుంచి ఇవ్వనని అన్నాడు. ఇతనిలో మార్పు చూసి ఈ కార్యక్రమంలో ఆదర్శవంతంగా నీ వల్ల 10 మందికి నువ్వు చెప్పి నీ దగ్గరకు వచ్చిన ఈ టీ ఖాతాదారుల్ని నువ్వు కంట్రోల్ చేసుకుని నీ విధానంలో నీ వ్యాపారాన్ని నువ్వు కొనసాగి 10 మందికి ఆదర్శంగా ఉండాలని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ప్రజానికం భీమవరం అంతా ముందుకు వచ్చి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.
మరి భీమవరం పట్టణంలో జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా కూడా మన కలెక్టర్ గారి ఆదేశాలతోటి మరి ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి కార్యక్రమం మున్సిపల్ అధికారులు మాలాంటి స్వచ్ఛంద సంస్థలతో అందరితోటి ఇక్కడ జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే జోలపాలెం రోడ్లో ఉన్నటువంటి ఆట్లైన్ పక్కనే ఒక టీ స్టాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ గురవయ్య అనే అతను. ఇతను ఏం చేస్తున్నాడంటే డైలీ కూడా పార్సిల్ టీలన్నీ ఒక ప్లాస్టిక్ కవర్లో పోసి కవర్లో పోసి అమ్ముతున్నాడు. ఇది మరి మున్సిపాలిటీ వారి దృష్టికి మా దృష్టికి రావడంతో వెంటనే వాళ్ళని మరి ఫైన్ వేయడానికి వారు రావడం జరిగింది. మరి ఇటువంటి పనులు ఎవరు చేయకూడదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.